రేపే మొదటి మార్గశిర గురువారం కనుక రేపు ఎవరైతే కేవలం పచ్చ కర్పూరంతో ఇలా చేస్తారో మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు వారి ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. దౌర్భాగ్యం అలానే కష్టాలు అనేవి తొలగిపోతాయి. వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. మార్గశిర గురువారం అంటే చాలా పవిత్రమైనటువంటిది. మార్గశిర మాసంలో మొదటి గురువారం కనుక రేపు మార్గశిర గురువారం రోజున కర్పూరంతో ఈ పరిహారం చేయండి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా, ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే చాలా ఎక్కువ మందికి ధనం నిలకడగా ఉండలేకపోవటం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ధనం అనేది చేతిలో నిలకడగా ఉండకపోతే ఖచ్చితంగా మనకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీది కూడా ధనంతోనే ముడిపడి ఉంది. ధనం అనేది ఇక మార్గశిర గురువారం రోజున కర్పూరంతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మనకు జీవితంలో నుండి ప్రతి సమస్యను కూడా తొలగిస్తుంది. అంతేకాదు మనం జీవితంలో ఎన్ని రకాల దరిద్రాలను, ఎన్ని రకాల సమస్యలను అనుభవిస్తున్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందటానికి మార్గశిర గురువారం రోజున చేసేటటువంటి ప్రతి పూజ ఎంతో పవిత్రమైనటువంటిది. అంతేకాదు పూజలు, వ్రతాలు హిందూ సాంప్రదాయంలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో మొదలైనటువంటి అంటే మనం శ్రావణ మాసంతో మొదలుకొని మార్గశిర అంటే మాఘమాసం వరకు కూడా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు. ఇక పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల మార్గశిర మాసంలో మొదటి గురువారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తారో వారి జీవితంలో ఎదుర్కొనేటటువంటి కష్టాలు లేదా ఎవరితో చెప్పుకోలేము అనుకునేటటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన మాసాలలో కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలా వాటికి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో మార్గశిర మాసానికి కూడా విశేషంగా ప్రత్యేకత ఉంటుంది. మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారంని మార్గశిర లక్ష్మీవారం అంటూ ఉంటాము. అంతేకాదు మనం ఈ మార్గశిర వ్రతం గురించి కూడా అనేక రకాల కథలు ఉన్నాయి. గురువారం లక్ష్మి వ్రతంతో అపార ఐశ్వర్యం కూడా పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అంతేకాదు మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణుడు పరమాత్ముడు విభూది యోగంలో చెప్పినట్లుగా తెలుస్తుంది. మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంటుంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి వారాలుగా మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి
లక్ష్మీదేవిని పూజిస్తుందో వారి జీవితంలో దారిద్ర్యం, బాధలు, అలక్ష్మి ఉండదు. అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండదు. దరిద్ర బాధలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబమందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థం. మార్గశిర లక్ష్మీవారం రోజున అంటే గురువారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం నందు తులసికోట వద్ద పూజా మందిరమునందు ఆవు నేతితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చేయాలి. అనంతరం పసుపు నీటితో కడిగిన వక్కను ఉంచాలి. వక్క లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. దానిని కొంచెం అంటాము. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదటి పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూర నీరజనం మంగళహారతి ఇవ్వాలి. ఇలా చేస్తే వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది. మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. అంటే ప్రతి గురువారం మార్గశిర గురువారంలో ప్రతి గురువారం 4 గురువారాలు 4 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. మొదటి గురువారం బియ్యం, పెసరపప్పు, నెయ్యి కలిపి వండినటువంటి పులగం మొదటి గురువారం రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక రెండవ గురువారం మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక మూడో గురువారం బెల్లం, బియ్యం పిండితో చేసిన అప్పాలు, పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో గురువారం చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఐదవ గురువారం వచ్చి ఒకవేళ 5వ గురువారం వస్తే 5వ గురువారం రోజున పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారము వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వ సుఖాలను పొందుతుంది అని, అత్యంత మోక్షం పొందుతుంది అని శాస్త్రవచనం. అయితే రేపు మార్గశిర గురువారం రోజున అంటే మార్గశిర లక్ష్మీ వారం రోజున కర్పూరంతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. కష్టాలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా రేపు మార్గశిర గురువారం రోజున తమలపాకు పైన దీపం వెలిగించిన అత్యంత పుణ్యం, మోక్షం లభిస్తాయి. ఇక ఏం చేయాలి అంటే గనక ముందుగా కర్పూరాన్ని తీసుకోవాలి, రాగి ఆకుని తీసుకోవాలి. రాగి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపం. విష్ణుమూర్తికి రాగి చెట్టు అంటే చాలా ఇష్టం. అందులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రాగి చెట్టుపైనే నివసిస్తారు అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు రావి ఆకులు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావించబడతాయి. రావి ఆకులపైన ఎవరైతే కర్పూరాన్ని పెట్టి విష్ణుమూర్తికి సమర్పిస్తారో లేదా మార్గశిర మొదటి గురువారం రోజున రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో వారి పంట పండుతుంది. వారి దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. 24 గంటల్లోనే కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి మార్గశిర గురువారం. దీనినే మార్గశిర లక్ష్మీ వారం